మన ఓట్లు వేయాలి జగన్ కోట్ ఏంటవా తప్పకుండా సాయం అక్కడ పాంప్లెట్ పెట్టుకుని జగన్ సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయండి జగన్ సపోర్ట్ చేయండి తమ్ముడు తల్లి ఫ్యాన్ గురించి పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 29వ వార్డులో స్థానిక కౌన్సిలర్ జయలక్ష్మి మోత్కూరి సోదరి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయోభిలాషుల పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. నేను రోజు ప్రశ్న సంధిస్తామనే ఉన్నా పెద్దలు వరదరాజిరెడ్డి గారికి, నాకు సమాధానం అయితే రావడంలే. ఈ నియోజకవర్గానికి నేను చేసిన అభివృద్ధిని చెప్పి నాకు ఒక అవకాశం ఇచ్చినారు ప్రజలు, అధికార పార్టీలో కొనసాగే అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాల కాలాన్ని ఉపయోగించుకొని 14 నుంచి 24 వరకు, అందులో కరోనా 2 సంవత్సరాలు వస్తే కూడా 5 పోతే కూడా 3 సంవత్సరాలే న్యాయంగా చెప్పాలంటే
మిగిలిన 3 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి నేనేమేమి మంచి పనులు చేసినా, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, నా పార్టీ జెండా ఎంత సంక్షేమ పథకాల పేరుతో పేదలకు ఉపయోగపడింది, స్కూళ్ళు ఎంత బాగైనాయి, నీళ్ళు ఏ విధంగా తీసుకురాగలిగినాము, పార్కులు ఏ విధంగా డెవలప్ చేయగలిగినాము, కాలువల ఆధునీకరణ, రోడ్లు, కాలువలు ఇవన్నీ ఏ విధంగా చేయగలిగినాము, అన్ని విషయాలు కూలాంశంగా ప్రతిరోజు చెప్తానే ఉండా. కొన్ని వందల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజలకు అందించి, కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధిని ప్రొద్దుటూరు పట్టణానికి పరిచయం చేసి 24,000 పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చే కార్యక్రమాన్ని జరుపుతూ నేను పోటీ చేస్తున్నాను, నాకు ఓటు వేయండి అని చెప్పి నా నైతికతను నిదర్శనంగా ప్రత్యక్ష సాక్ష్యాలుగా అభివృద్ధిని చూపించి ఓటు అడుగుతా ఉన్నా. మరి 2014 నుంచి 19 వరకు నీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు నువ్వేం అభివృద్ధి చేసినావు? ఇన్ఛార్జిగా ఉన్నావు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీ ఆసం రఘు చైర్మన్గా ఉన్నాడు. మరి ఏం చేసినావు ప్రొద్దుటూరుకి అని అడుగుతా ఉన్నా నేను. ప్రభుత్వం దగ్గర నుంచి 1 కోటి రూపాయలు డబ్బు తెచ్చి ప్రొద్దుటూరుకి ఏమైనా అభివృద్ధి చేసినావా? 2019 నుంచి 23 ఆఖరు వరకు నువ్వు ప్రజలతో సంబంధాలే లేవు, నీకు తెగదెంపులు అయిపోయినాయి, ప్రజలతో సంబంధాలే లేవు. కరోనా వచ్చిన సమయంలో నువ్వు ఇంట్లో ఉన్నావు, నీ కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు, మేము వీధులలో తిరిగింది, నెత్తి వీధి తెచ్చుకునేది మేము, నీకు కరోనా కూడా రాలే, మేము మృత్యువు కోరలేవే బయటకు వచ్చినాము ప్రజల కోసము, ప్రతినిత్యం ప్రజలతో ఉండేది మేము, తులమో ఫలమో నీళ్ళో మంచో రక్తమో బువ్వో ఆకలో పెళ్ళో పేరంటమో అన్నిటికీ పలుకుతాండేది మేము, నువ్వు లేవు. నేను సూటిగా అడుగుతాను, 19 నుంచి 23 వరకు నువ్వు ఆడిపోయినావు అంటే ప్రజా జీవితంతో సంబంధం లేకుండా, ప్రొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేయకుండా నీ ఇంటికే పరిమితమై ఉండి ఫ్రెష్గా 24లో జనవరి ఫిబ్రవరిలో వచ్చి తగుదునమ్మా ఓటు వేయి అంటే ప్రజలు ఏమన్నా అంత అమాయకులు అనుకుంటున్నాడా? వరదరాజిరెడ్డి గారు ఏమన్నా? నీవు 14 నుంచి 19 వరకు చేసిన అభివృద్ధి చెప్పాలా ఓటు అడిగే తలకి? 19 నుంచి 23 వరకు ప్రజా జీవితంతో సంబంధం లేకుండా ఎందుకుండావో చెప్పాలా? మేము చేసిన అభివృద్ధి ఏదో వాళ్ళ కొడుకు అడుగుతున్నాడు, స్పష్టంగా చెప్తాను. రోజు నేను లవకుశ సినిమా కథ చెప్పినంత బాగా చెప్తాను నేను. రాసుకొని చెప్పమంటున్నాడు, రాసుకోకుండానే చెప్తాను నేను. రాసుకొని చెప్పాల్సిన అభివృద్ధిని రాసుకోకుండా చెప్తాను నేను కంఠాపాఠంగా. ఇంకా మళ్ళీ చెప్పేదేముంది? ఇంకా ఎన్ని వందల కోట్ల సంక్షేమం ఇచ్చింది చెప్పినాం, ఎన్ని వందల కోట్ల అభివృద్ధి చేసింది చెప్పినాం, నీళ్లు చెప్పినాం, పార్కులు చెప్పినాం, కాలువలు చెప్పినాం, రోడ్లు చెప్పినాం, స్మార్ట్ స్ట్రీట్ చెప్పినాం, ఇళ్ళ పట్టాలు చెప్పినాం, సుక్కల భూములకు ఏం మేలు చేసినాం చెప్పినాం, మా జెండా ఏమేం మేలు చేసింది చెప్పినాం. మీ నాయన ఏం చేసినాడు చెప్పంటే పలకడంలే. చివరిగా నేను చెప్పే మాట ఒకటే ప్రజలకు, అభివృద్ధి మాట దేవుడెరుగు. అందుబాటులో ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి ఒకవైపు నిలబడినాడు, అందుబాటులో ఉండి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మరొక వైపు మేముండాము. మరి అందుబాటులో ఉండి అభివృద్ధి చేసిన వాడు కావాలన్నా, ఏమాత్రమే కానీ అభివృద్ధి చేయకుండా ప్రజలకు అందుబాటులో లేనివాడు కావాలనేది నిర్ణయించుకోవాల్సినది, తేల్చాల్సినది ప్రజలు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు విచక్షణ జ్ఞానం కలిగిన వివేకవంతులు, చాలా పద్ధతైన మనుషులు. ప్రొద్దుటూరు ప్రజలు తప్పనిసరిగా మంచికి పట్టం కడతారు. అందుబాటులో లేని వ్యక్తికి ఓటు వేయరు, అభివృద్ధి చేయని వ్యక్తికి ఓటు వేయరు. ఇది నా విశ్వాసం.